అందరికీ నమస్కారం అండి. వెన్నెలకంటి కబుర్లకు స్వాగతం. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, మన వెన్నెలకంటి కబుర్లలో వాణి మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ పెడుతోంది. మీరందరూ కూడా ఆదరిస్తున్నారు. అందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ వెన్నెలకంటి కబుర్లలో సత్కాలక్షేపం చేసే కబుర్లు ఎన్నో ఉన్నాయండి. మనం ఎన్నో మంచి మంచి విషయాలను తెలుసుకుంటూ ఉన్నాము. తను నన్ను రిక్వెస్ట్ చేసి నరసింహ శతకం పద్యాలను రోజుకో పద్యం అనే కార్యక్రమంతో మీ ముందుకు తీసుకురమ్మని తను చెప్పడం జరిగింది. అందువల్ల నేను మనకు తెలిసినటువంటి మంచి విషయాన్ని 10 మందికి పంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామండి. తప్పకుండా మీరందరూ చదవండి, వినండి, చదవండి, తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పటి జనరేషన్లో ఉండే పిల్లలకి ఎవ్వరికి కూడా పద్యాలను సరిగ్గా చదవడం కూడా రావటం లేదు. కనీసం తెలుగు భాషలో ఉన్నటువంటి మన పేర్లను మనం కూడా రాయలేని పరిస్థితిలో ఉన్నాము. చాలామంది పిల్లలు అలాగే ఉన్నారండి. కాబట్టి తన ఛానల్ ద్వారా పిల్లలకే కాదు పెద్దవాళ్ళం కూడా చాలా మంచి విషయాలు తెలుసుకోవచ్చు. కాబట్టి రోజుకో పద్యం అనే కార్యక్రమంలో మనం ప్రతిరోజు కలుసుకుందాం, మంచి మంచి పద్యాలను తెలుసుకుంటూ ఉందాం. దాంట్లో భాగంగా శేషప్ప కవి గారు రచించినటువంటి నరసింహ శతకాన్ని రోజు నేను చదువుతాను. మీరు ఖచ్చితంగా వినండి. ఆ పద్యాలను గురించినటువంటి భావాలను తెలుసుకోండి, పిల్లలకు నేర్పించండి. రోజుకో పద్యం ఈ కార్యక్రమంలో భాగంగా నరసింహ శతకం యొక్క పద్యాలను ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక పద్యాన్ని నేర్చుకుందాం. శతకాన్ని రాసిన కవి గురించి తెలుసుకోవడం మన కనీస ధర్మం అండి. కాకుత్సం శేషప్ప కవి గారి గురించి తెలుసుకుందాం. ఈయన తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి తెలుగు కవి. 18వ శతాబ్దానికి చెందినవాడు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి ప్రాంతానికి చెందినవాడు. అందుకనేనండి ఈయన మకుటంలో, శతకంలో చివరిలో వచ్చే మకుటంలో ధర్మపురి నివాస అని పెట్టడం జరిగింది. ధర్మపురిలోని నరసింహస్వామికి తన జీవితాన్ని అంకితం చేశాడు. ఆ స్వామిపై అనేక రచనలు చేశాడు. శతక సాహిత్యంలో ప్రముఖ స్థానం పొందినటువంటి కవి. నరసింహ శతకం రాసిన కవి ఇతనే. ఇతను చాత్తాద శ్రీవైష్ణవ బ్రాహ్మణ కులానికి చెందినటువంటి ప్రముఖ కవి. రచించిన శతకాల్లో నరసింహ శతకం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇది సీసపద్యాల్లో రచించబడిన ద్విపాద మకుట శతకం. ఈ శతకం ఆధారంగా ఈ కవి పేదవాడని, పరమ భక్తుడని, దేశ పరిస్థితులను బాగా తెలిసినవాడని తెలుస్తోంది. శతకంలోని పద్యాలలో శ్రీ మహావిష్ణువును సంబోధించడంలో కాస్తంత మృదుత్వం, కాస్తంత కాఠిన్యం, కాస్త బెదిరింపు, కాస్త కోపము చూపి తన భక్తి స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. ఇందులో మకుటమేంటో తెలుసా అండి? భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. చూడండి, మకుటం వింటేనే పద్యాన్ని తెలుసుకోవాలని ఆసక్తి కలుగుతోంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, పద్యాన్ని చదివి దాని భావం ఏందో తెలుసుకుందాం. శ్రీ మనోహర సురార్చిత సింధు గంభీర భక్తవత్సల కోటి భానుతేజ కంజనేత్ర హిరణ్య కశ్యపాంతక శూర సాధురక్షణ శంఖచక్రహస్త ప్రహ్లాద వరద పాపధ్వంస సర్వేశ క్షీరసాగర శయన కృష్ణవర్ణ పక్షివాహన నీల భ్రమల కుంతల జాల పల్లవారుణ పాద పద్మయుగళ చారు శ్రీచందనాగరు చర్చితాంగ కుంద కుట్మలదంత వైకుంఠధామ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఎంత ఆనందంగా ఉందండి ఈ పద్యం వింటూ చదువుతూ ఉంటే. అలంకారముల చేత శోభతో కూడినటువంటి ధర్మపురినే నివాసముగా కలిగి దుర్మార్గులను నాశనం చేస్తూ పాపములను తొలగించునట్టి గంభీరము కలిగి భక్తులను ప్రేమించువాడవై కోటి సూర్యుల కాంతి
పద్మముల వంటి కన్నులు, శంఖచక్రములు ధరించిన చేతులు కలిగి హిరణ్యకశ్యపుని సంహరించి, అదేనండి హిరణ్యకశిపులను సంహరించింది నరసింహస్వామి కదా. మరి శంఖ చక్రములు ధరించిన చేతులు కలిగి హిరణ్యకశ్యపుని సంహరించి సాధులను రక్షించి ప్రహ్లాదుని ధన్యుని చేసిన వాడవై పాపముల హరించి సమస్తమునకు అధిపతివై పాలసముద్రములపై పవళించుచు కృష్ణవర్ణము గలిగి గరుడవాహనుడవై భ్రమల కుంతలములు గలిగి చిగురాకుబోలు పాద పద్మములు దివ్యాంగమును వైకుంఠవాసమును కలిగిన ఓ నరసింహ నీకు మృక్కెదను అంటూ శేషప్ప కవి గారు మొట్టమొదటగా తన పద్యంలో స్వామిని ఇలా కీర్తించారు. తెలుసుకున్నారు కదండి. శేషప్ప కవి రచించినటువంటి మొట్టమొదటి పద్యమే మనకి ఎంత ఆహ్లాదంగా ఎంత ఆనందంగా ఉందో కదండి. ఈ పద్యం వింటూ ఉంటే ఓం నృసింహాయ నమః. అందరికీ ధన్యవాదాలు.